భాషలందు తెలుగు లెస్స అని ఒక మనకి గుర్తుంది కదా, చిన్నప్పుడు బోర్డులు ఉండేది. అలాగే దేశంలో కల్లా ఎలక్షన్లో తెలుగు రాష్ట్రంలో జరిగే ఎలక్షన్లో డిఫరెంట్ అనమాట. సరేనా, ఒక్కసారి ఊహించుకోండి. జస్ట్ జడ్పీటీసీ ఎన్నికలే ఈ మాదిరిగా ఉంటే సరే ఇంకా పార్లమెంట్ ఎలక్షన్ ఎలాగుంటే ఒకసారి ఊహించుకోండి. 29కి మామూలుగా ఉండదు. నాకు తెలిసి తమిళనాడులో సాదాసీదా జరిగిపోద్ది ఎలక్షన్లో. ఈసారి దళపతి విజయ్ గారు నిలబడతారు కాబట్టి ఏదో కొంచెం హడవిడి ఉండొచ్చేమో, కానీ మన తెలుగు రాష్ట్రం ఉన్నట్టు ఉండదు. కర్ణాటక ఎలక్షన్ కూడా సాదాసీదా జరిగిపోతాయి. ఏం పెద్ద హడవిడి ఏముండదు, చాలా సింపుల్గా జరిగిపోతాయి, చాలా సింపుల్గా. ఇంకా నార్త్ ఇండియన్ అంటే అది కూడా చాలా చాలా సాదాసీదా గడిచిపోద్ది, చాలా సాదాసీదాగా. సరేనా, ఏదో ఒక 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 నాయకుని ఎంచుకుంటారు, ఆ నాయకుడు వేస్తారు. అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ అంతే. ఎక్కడో ఇక్కడ 2-3 చోట్ల బీఎస్పీ పార్టీ, అది కూడా ఓట్లు ఆడడానికి దానికి చెత్త పార్టీ, అది నాకు తెలిసి బీఎస్పీ పార్టీ. సరేనా, ఇంకా నాకు తెలిసి తెలంగాణలో కూడా అంత గొడవలు జరగవు. తెలంగాణలో అంత మన ఆంధ్రప్రదేశ్ అంత ఏముండదు, ఏదో అక్కడ నార్మల్గా ఉంటుంది. సరేనా, ఇంకా మన ఆంధ్రప్రదేశ్ అంటారా, చూడండి అబ్బాయి ఎలక్షన్లు 29 ఎలక్షన్లు. నేను చెప్తున్నా, ఒక సంవత్సరం ముందు నుంచి, ఒక్క సంవత్సరం 2029 కాబట్టి 2028 జనవరి నుంచి మొదలెడతారు హంగామా. ఒక్కసారి ఊహించుకోండి. ప్రతిరోజు ఎలక్షన్ రోజే, ప్రతిరోజు పోలింగ్ బూత్ కాడికి వెళ్తే మనం ఎలా ఫీల్ అవుతాం అలా ఫీల్ అవ్వచ్చు. అంత అడవిడిగా ఉంటుంది, అంత సరదాగా ఉంటుంది. కార్యకర్త వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసింది అన్నమాట. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కార్యకర్త అయినా సరే, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు తెలిసి. సరేనా, ఎందుకంటే ఏదైనా జరగచ్చు. 2029 ఎలక్షన్కి అసలు ఏదైనా జరగచ్చు అనమాట. ఇంకా అసలు సినిమా ఫ్యాక్షనిస్ట్ అంటారు కదా, దానమ్మ మొగుడు అనమాట. సరేనా, తెలిసి మీకు సినిమా చూస్తాను, సినిమాలో చెన్నకేశ్వర రెడ్డి, ఇంద్ర, నరసింహనాయుడు, ఇంకా అంతకు మించి అనమాట. ఇంకా అంతకు మించి ఫ్యాషనిస్ట్ అనేది, గొడవ అనేది, రాజకీయం గొడవ అనేది 90sలో పుట్టినోళ్ళు కూడా చాలామంది చూడలేదు నాకు తెలిసి. 20sలో పుట్టినోళ్ళు చూస్తారన్నమాట 2029 ఎలక్షన్. నాకు తెలిసి 90sలో పుట్టినోళ్ళు కూడా చూడలేదు, 20sలో పుట్టినోళ్ళు కూడా చూస్తారు. అవి ఈ 2029 ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే ఇంకా అసలు నా భవిష్యత్తు అనమాట. ప్రతిరోజు ఎలక్షన్ రోజే, ప్రతి క్షణం బూత్ కడికి నిలబడితే ఎలా ఉంటుంది మనకి ఫీలింగ్, అలా ఉంటుంది అన్నమాట నాకు తెలిసి. 2028 స్టార్ట్ అయిందా, 2029 ఎలక్షన్ వరకు కూడా నిజంగా ప్రతిరోజు కూడా పండగ కింద ఉంటుంది. మొత్తం మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు అయితే, ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు. ఆంధ్రప్రదేశ్ ఈసారి ఎలక్షన్లో మొన్న 24 ఎలక్షన్లకే ఒక మాదిరిగా జరిగింది, చాలా రసవత్తరంగా జరిగింది. ఒక్కసారి ఊహించుకోండి. 29 ఎలక్షన్ ఒక్కసారి ఊహించుకోండి. 29 ఎలక్షన్లో ప్రతి పార్టీ డెడ్ లైన్. ఇది కూటమి ప్రభుత్వం డెడ్ లైనే, వైఎస్ఆర్సీపీకి డెడ్ లైనే. చుక్కల మాట మామూలుగా ఉండదు. ప్రతిరోజు కూడా ఆకాశం చూడవచ్చు హంగామాకి, ప్రతిరోజు ఆకాశం చూడవచ్చు హంగామాకి. అలా ఉంటుంది నాకు తెలిసి. అసలు మాటలు వరించనమాట. సరేనా, జస్ట్ ఇప్పుడు జరుగుతుంది జడ్పీటీసీ ఎన్నికలే. ఈరోజు జడ్పీటీసీ ఎన్నికలే ఇతర సూత్రంగా జరుగుతున్నాయి. ఇంకొకసారి ఊహించుకుని 29 ఎలక్షన్లు ఉంటాయి. ఇంకా అసలు పండగ అనమాట, మామూలు పండగ కాదు. సరే, ఏదేమైనా కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ పార్టీ అయినా కార్యకర్తలు అండగా ఉంటుంది, కార్యకర్తలు పార్టీ అండగా ఉంటుంది. కొన్ని సందర్భంలో అదే పార్టీ కార్యకర్తలే ఉపయోగపడతారు కొన్ని సందర్భ విషయాల ప్రకారంగా. సరేనా, అది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్టీ అభిమానం ఉండొచ్చు, సరేనా, మితిమీరిపోయిన అభిమానం ఉండకూడదు. మితిమీరిపోయిన అభిమానం అంటే అవే ప్రాణాల మీదకి వస్తాయి, అది చాలా జాగ్రత్త. సరేనా, చాలా జాగ్రత్త.